హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వీడియోస్ చేసి చాలా రోజులు అయ్యింది. సో ఈరోజు అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఏ కంటెంట్ చేయాలనేది తెలియడం లేదు. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే కంపల్సరీగా ఏ కంటెంట్ చేయాలో, ఏ వీడియోస్ చేయాలన్నది నాకు తెలియడం లేదు కదా. అందుకని ఫుల్ వీడియోలు అయితే అప్లోడ్ చేయట్లేదు. షార్ట్ వీడియోస్ అయితే ఏ వీడియోస్ అయితే స్టార్ట్ అయితే చేస్తాను అనమాట. చాలా మటుకి రీచ్ వస్తుంది, పర్లేదు. సబ్స్క్రైబర్స్ అయితే 1000 మెంబర్స్ దగ్గరలో ఉంది. సో పర్లేదు, నాకు దాంట్లో కొంచెం సపోర్ట్గా ఉన్న మీరందరూ సబ్స్క్రైబర్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో అలానే ఈ రోజున ఇప్పుడు నేను కొన్ని పాట్స్ చూపిస్తాను. ఆ పాట్స్లో కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి. ఆ పాట్స్ చూసి కొంచెం ఆ మొక్కల గురించి నాకు చెప్పండి. ఆల్రెడీ వెనకాల కనిపిస్తూ ఉంటాయి కదా, సో అవే చూపిస్తాను అనమాట. సో వాటిల్లో కొన్ని మార్పులు వచ్చాయి. కొద్దిగా అవి ఎలా ఉన్నాయి, ఏంటి, హెల్తీగా ఉన్నాయా లేదా కొద్దిగా చెప్పండి. సో నేను కొంచెం వాటికి ఏదన్నా ట్రిక్స్ చేయడానికి బాగుంటుంది. ఏదైనా పెంచుకునేటప్పుడు కొంచెం బాగుంటుంది కదా. సో ఇప్పుడు అది కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? మీకైతే పాట్స్ చూపిస్తారండి. ఈ పాట్లో అయితే కొత్తిమీర, తోటకూర అయితే ఉన్నాయి అనమాట. సో పెద్ద రాలేదు. సో ఇందులో కూడా వేసాము కానీ రాలేదు. సో ఈ పాట్లో తోటకూర పట్టికి కొంచెం ఏదో అలా వచ్చింది. సో ఇందులో కూడా వేసాము కానీ రాలేదు. సో కొత్తిమీర, ఇందులో ఓన్లీ కొత్తిమీర, తోటకూర వేసాం అనమాట. కొద్ది బెటర్ అని చెప్పొచ్చు, ఏదో కొద్దిగా పెంచుకున్నామా అన్నట్టుగా. సో ఇందులో గోంగూర వేసాము, ఇప్పుడిప్పుడే వస్తుంది. సో ఈ తోటకూర, ఇది గోంగూర చూడండి ఎంత బాగుందో చూడండి. సరే, ఇది తోటకూర అనమాట. ఇది ఎంత బాగుందో చూడండి. తోటకూర బాగుంది కదా. సో ఈ పాట్స్ వేసి చాలా రోజులు అవుతుంది. ఈ సైజులో అయితే ఉన్నాయన్నమాట మొక్కలు. ఇది మెంతికూర, ఇది ఎలా ఉందో చూడండి. వర్షం కదా, వర్షం వల్ల కింద పడిపోయి ఇలాగ అయిపోయాయి అనమాట. సో గోంగూర ఎలా ఎందుకు ఉంటుందో ఒకసారి క్లారిటీగా చెప్పండి గైస్. వాటర్ వల్ల వాటర్ ఎక్కువైపోయి ఇలా ఎర్రదనం వచ్చిందా లేకపోతే ఏంటి అన్నది తెలియట్లేదు. సో మీరు కామెంట్ చేసి కంపల్సరీగా చెప్పండి మొక్కల గురించి. సో అలానే ఇదే పాట్స్, ఇంకా నేను కూరగాయలు వేసిన పాట్స్ అయితే ఇవి. తర్వాత అయితే ఇంకేం పాట్స్ అయితే రెడీ చేయలేదు, ఇలాగే వదిలేసాను అనమాట. పాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఏదైనా వేయాలి, చూసి క్లారిటీగా చూసి ఏదైనా వేయాలనుకుంటున్నా. అయితే తీసుకురావాలి, విత్తనాలు తీసుకొచ్చి. పాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి కదా, పాట్స్ అని నింపాలన్నమాట. సో మీకు చూపించిన కూరగాయలు అయితే ఇవే అనమాట. నా ఇంక బ్యాక్ సైడ్ ఉన్న కూరగాయలు అయితే ఇవి అనమాట. సో అవి హెల్దీగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. సో మనకి మామిడి మొక్క షార్ట్ వీడియోస్లో ఎప్పుడో చూపించాడు మామిడి మొక్క. సో అప్పుడు కాయలతో ఉంది ఫుల్గా, ఇప్పుడైతే కాయలతో అయితే లేదనమాట. చూడండి, ఇప్పుడైతే నార్మల్ సీజన్ కదా, సన్ సీజన్ కదా, సీజన్లో ఏమి లేవు. సో కొబ్బరి మొక్కలు ఎప్పుడో చూపించాను, ఫుల్ వీడియోలోనో హాఫ్ వీడియోలోనో ఫుల్ వీడియోలోనో చూపించాను మీకు. ఇవన్నీ కాయలతో ఉన్నప్పుడు చూపించాను, మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. అయితే మొక్కలు అయితే ఎలా ఉన్నాయన్నమాట. మీరు మొక్కల గురించి ఏం చెప్తారు అన్నదో కొంచెం క్లారిటీగా చేసుకొని నాకు చెప్పండి. నేను ఈ వీడియో సాయంత్రం అప్లోడ్ చేస్తాను. సో కామెంట్ చేసి చెప్పండి ఇంకేమైనా మార్పులు చేయాలా ఏంటి అని చెప్పి, ఓకేనా? ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.